వాళ్ళు వ్యవసాయం చేస్తూనే చదువుతారు. They study while farming. వాళ్ళు ఇతరులు నేర్పిస్తూనే నేర్చుకుంటారు. They learn by teaching others. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. They achieve what they want. వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు చదువుతారు. వాళ్ళు తల్లిదండ్రులను మోసం చెయ్యరు. They do not cheat the parents. వాళ్ళు చెడు ఆలోచన మనసులో వస్తే తల్లిదండ్రులు చెబుతారు. If they have bad thoughts, they will tell their parents. వాళ్ళు చెప్పిన మాట వింటారు. They listen to what they say. వాళ్ళు వాహనాలకు అడ్డంగా వెళ్ళరు. They do not cross the vehicles. వాళ్ళు రేపటి గురించి ఆలోచిస్తారు. They think about tomorrow. వాళ్ళు అమ్మా నాన్నకు ఎదురు చెప్పరు. They do not tell to mom and dad. వాళ్ళు బాగా నేర్చుకుంటారు. They are always studying. వాళ్ళు అక్షరాలను గుండ్రంగా వేగంగా రాస్తారు. They write they write letters round and fast. వాళ్ళు రాసేటప్పుడు అనుకుంటూ రాస్తారు. They think when they write. వాళ్ళు రాసింది మళ్ళీ చదువుతారు. They write They read what they write again. They read what they wrote again. మళ్ళీ చెప్పు గట్టిగా. They read what they wrote again. వాళ్ళు ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోరు. They not waste a single minute. They do not waste a single minute. నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీ. మన సౌర కుటుంబంలో ఏ గెలాక్సీలో ఉంది? మిల్కీ వే, పాలపుంత. సూర్యునితో అధికంగా ఉండే వాయువు ఏది? హైడ్రోజన్ సుమారు 71%. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. చంద్రుని కాంతి భూమి చేరడానికి ఎంత సమయం పడుతుంది? 1.3 సెకండ్లు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? 8 నిమిషాల 20 సెకండ్లు. 8 నిమిషాల 20 సెకండ్లు. చంద్రుని అధ్యయనాన్ని ఏమంటారు? సెలినాలజీ. విశ్వం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? కాస్మాలజీ. మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? 181. మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? 360. అతి పెద్ద అక్షాంశం ఏది? ఈక్వైటర్, భూమధ్య రేఖ. భూమి పడమర నుండి తూర్పుకి ఏ వేగంతో తిరుగుతుంది? 1610 కిలోమీటర్లు. హేలీ తోక చుక్క ఎన్ని ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది? 76 ఏళ్ళు. వెరీ గుడ్, బాగా చెప్పింది అమ్మాయి.